శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి విశేషంగా యోగిస్తుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు పెద్దగా కష్టపడకుండానే విద్యాపరంగా మంచి సక్సెస్ సాధిస్తారు. కావలసిన చోటుకు వెళ్ళి చదువుకోవాలనే కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులకి ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనే కోరికలు కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యాపరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ సాధిస్తారు. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ఉద్యోగాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. ధనలాభం కనిపిస్తుంది. అనేక మార్గాలలో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగిస్తాయి. అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ప్రతి విషయంలో కూడా మనోధైర్యంతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ కుటుంబంలో కానీ బయట సంఘంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సాంఘికంగా ఉన్నత స్థితిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. అధికారులను కలుసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు భవిష్యత్తులో విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అంతకుముందు ఉన్నటువంటి కలహాలన్నీ సమసిపోతాయి. పరిపూర్ణ అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలుకుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలున్నా అవన్నీ కూడా సమసిపోయి కుటుంబం మొత్తం ఒకే మాట మీద నిలబడే విధంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మాసాంతంలో మాత్రం పితృవంశంలో కానీ మాతృవంశంలో కానీ కళత్ర వంశంలో కానీ కొద్దిగా సూతకములు సంభవించే అవకాశాలు ఉన్నాయి. మనోధైర్యంతో ఉండటం అవసరం. శారీరకంగా శ్రమ మాత్రం కొద్దిగా ఉంటుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆ శ్రమ కంటే కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, అద్భుతమైనటువంటి లాభాలు మనసుకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. సంతానం ఉన్న వాళ్ళకి సంతాన పరంగా మంచి ప్రయోజనాలు రావటం, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 5, 9, 10, 17, 18, 19, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 2, 3, 7, 12, 14, 21, 23, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. మేషరాశి వాళ్ళు డిసెంబర్ నెల మొత్తం యోగించాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించుకోవాలి. అలాగే ఈ మాసంలో వీలైనప్పుడు మంగళవారం రోజు 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే నెల మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. సకల శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మాస ఫలితాలను బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలను బట్టి పరిహారాలు, దినఫలాలను బట్టి జపించుకోవాల్సిన మంత్రాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలము వీటన్నిటిని తెలుసుకొని దానికి తగ్గట్లుగా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి మా వీడియోస్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.